అసెంబ్లీలో ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ఏమంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నీకు అమ్మఒడి వస్తుందంటే దానికి ఆన్లైన్ చేసేది మేమే. నీకు అమ్మఒడి వస్తుందంటే అది ల్యాప్టాప్ ఆన్లైన్ చేసింది మేమే. మేము ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ మాది. అదే విద్యాసంస్థ సీఎం గారు మా ఆకలి కేకలు వినరు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ వేతలన్నీ జీతాలందక పస్తులు గడిచిన నెలలెన్ని. ఇంటి అద్దె కట్టలేక ఇళ్ళ పల్లె కట్టలేక చచ్చాక కుటుంబ రోడ్ల పైన ఎండెండో దాని సత్వ బతుకులను బాగు చేయాలి. సీఎం గారు హామీలను మరిచారు. సీఎం గారు మా ఆకలి కేకలు వినరు. ఏది మమ్మల్ని డిక్లేర్ చేయండి, లేదా మినిమం టైం స్కేల్ ఇవ్వండి. మాకు హెల్త్ కార్డులు లేవు, మా పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి కూడా కట్ చేసావయ్యా. నువ్వు ఇచ్చే 15,000 20,000 మాకు దేనికి సరిపోతుంది? మేము పార్టీలో రెంట్ చేసుకుని ఉంటే ఒక రెంట్ జీతాలు మాకు చాలట్లేదు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తాను ఇచ్చిన హామీలన్నీ గాలికే వదిలేశాడు. అందుకే ఈ రోజు మేము ఈ రోడ్డు పైకి వచ్చాము. మీ తాడో పేడో తేల్చుకోవడానికి నడి రోడ్డు పైన మానవహారంగా ఉన్నాము అని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అతి కీలకమైనటువంటి విద్యాశాఖలో 27 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నామండి. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మేము పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పీల్లో ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్టీ, కేజీబీవి, సిజీబీ, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, పీఈటీలు, ఏఎన్ఎంస్ చాలా మంది 18 విభాగాల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నేను విద్యాశాఖకి పెద్ద పీట వేశాను అనేసి. ఆ పెద్ద పీట వెనకాల మా 27,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ ఉందండి. ఉదాహరణకి ఈరోజు అమ్మఒడి అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, అనేక విద్యా కార్యక్రమంలో మేము సిస్టమ్ ముందు కూర్చొని ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తే కానీ ఈ కార్యక్రమాలు ముందుకు సాగం. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి 15,000 వస్తుందంటే ఒక సిఆర్పి, ఒక ఎంఐఎస్, ఎల్డీ ఆన్లైన్ చేయాలి. ఈరోజు క్రీడల్లో ఆడుదాం ఆంధ్ర ఉందంటే పీఈటీలు శ్రమ పడాలి. అయితే ఇంత కీలకమైనటువంటి సమగ్ర శిక్ష విద్యాశాఖలోని 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరిచారని అడుగుతున్నాను. నేను పాదయాత్రలో మేము అడిగాము, అయ్యా మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి, మీరు పాదయాత్రలు ఇదిగోండి మా వినతి పత్రం మీకు ఇస్తున్నామని అడిగామండి. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నేను ముఖ్యమంత్రి అయినా ఆ వారంలోనే పరిపాలనలో అడుగు పెట్టిన నుండే మీ అందరికి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన అన్నారండి. మేము నమ్మకంతో ఓటేసాం, గెలిపించాం. ఈరోజు మాకేమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారండి. మేము 10-15,000 20,000 ఏ విధంగా బతకాలని అడుగుతున్నాను నేను. ఈరోజు పిల్లల చదువులు చదివించలేక, పిల్లల అవసరాలు తీర్చలేక, 3 పూటల మంచి తిండి తినలేక ఎంత అవస్థలు పడుతున్నామో తెలుసా. మరి సీఎం గారికి ఒకటే అడుగుతున్నాను, అయ్యా ఈ సమ్మె ఉధృతం కాకముందే కేబినెట్తో సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకోండి. మీ పైన మాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏ విధంగా తెలియజేస్తున్నానో వినండి. సీఎం గారు 130 పథకాలు
పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు పెట్టారు. మరి ఆ సంక్షేమం మాకు కూడా కావాలయ్యా. ఎందుకంటే మాకు 15,000, 20,000 జీతమే వస్తుంది. మాకు మీరు 50,000, 1,00,000 జీతం ఇవ్వట్లే, రెగ్యులర్ చేయలే. మరి ఆ జీతంతో మేము బతకలేకపోతున్నాం. కాబట్టి మాకు రెగ్యులర్ చేసి మాకు ఒక సంక్షేమాన్ని అందించగలరా? మీ పాదాభివందనం చేస్తున్నామయ్యా. మేము లేనిది అడగట్లేదు సార్. సీఎం సార్ ప్లీజ్ మీ పాదయాత్రలో మేము అడిగిన హామీని మీరు అమలు చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని మేము అడుగుతున్నామండి. ఈరోజు లేడీస్ చాలా మంది SSS సిబ్బంది ఒకసారి